రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. గత 2 ఏళ్లలో టూరిజం రంగంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా పర్యాటక శోభను పెంచుతున్నామని, విశాఖ, తిరుపతి, అమరావతిలో హోటల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. పర్యాటక రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకున్నామని చెబుతున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. టూరిజం శాఖ అడుగులు చాలా వేగంగా పడుతూ ఉన్నాయి. ఇక్కడ గత 2 ఏళ్ళుగా చూసినట్లయితే అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి ఉంది. అనేక అవార్డులు కూడా దేశవ్యాప్తంగా తీసుకున్న పరిస్థితి ఉంది. విదేశాల్లో కూడా రాష్ట్ర టూరిజానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దుర్గేష్ గారు మనతో ఉన్నారు. ఏదైతే రాష్ట్రానికి ఈ టూరిజంలో ఏ విధంగా అవార్డులు వస్తున్నాయి, ఏ విధంగా అభివృద్ధికి నిధులు వస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి రాష్ట్రంలో టూరిజం శాఖలో ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మనకి చాలా అవార్డులు వస్తున్నాయి మీకు, అంటే రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఏ విధంగా అడుగులు ఇప్పటికే చాలా పడ్డాయి, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, మనకి ఎప్పటికీ ఒక దిశ కార్యాచరణ పూర్తిగా వస్తుంది, అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టు కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రధానమైన టూరిజం ప్రాజెక్టులు ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నాయి? గడిచిన 2 సంవత్సరాల కాలంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేము అందరం కూడా చాలా సగర్వంగా తలెత్తుకుని ఇంత అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని అంతే అద్భుతంగా ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ఆవిష్కరిస్తున్నాం అనేటువంటి ఆనందం మాకు కలుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా పైనుంచి సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఏంటంటే, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులను తీసుకొచ్చి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు, అదొక ప్రధానమైనటువంటి అంశం అయితే, మరొకటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం. ఇక్కడ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అఖండ గోదావరి ప్రాజెక్టు మన ప్రాంతంలో, అదేవిధంగా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి మన గండికోటకి అక్కడ ఒక ప్రాజెక్టు, అహోబిలం ప్రాజెక్టు, విశాఖపట్నంలో ప్రాజెక్ట్స్, బొర్రా కేవ్స్, అన్నవరం, ఇలా చూసుకుంటే ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా రూపొందించి ఇవాళ రాష్ట్రంలో ఏనాడు లేనటువంటి పర్యాటక శోభను తీసుకొచ్చేదానికి అన్ని రకాల హంగులు అద్దపడుతున్నాయి. మీరే గమనిస్తే 2 సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం అంటే పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎక్కడా కూడా కొత్తగా ఒక పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భం లేదు. వారు కేవలం దాన్ని హోదా అనుభవించడానికో, అధికారం అనుభవించడానికో దాన్ని ఆలవాలంగా చేసుకున్నారు తప్పితే పర్యాటక శోభ ఎక్కడా లేదు. ఇవాళ మీరు చూస్తే పర్యాటక రంగం, అదేవిధంగా సాంస్కృతిక రంగం, నిన్ననే మీరు చూశారు తెలుగు మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం ఉండవల్లి గుహల దగ్గర నిర్వహించుకున్నాం. దాంట్లో తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచన మనం చేయటం, దాంతో ఇవాళ కొత్తగా వచ్చేటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా దాని పట్ల మమకారం పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేయటం. అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి మీరు గమనిస్తే 2 సంవత్సరాల క్రితం మేము అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రం మొత్తం మీద 4,000 చిల్లర రూములుంటే ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఆ 4,000 చిల్లర రూములు కూడా ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటివి. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము వాటిని 7,800 రూములకి తీసుకెళ్ళామంటే ఇక్కడ మా ప్రభుత్వం యొక్క పనితీరుని ఏ రకంగా ఇన్వెస్టర్స్ ఇష్టపడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసేటప్పటికీ రాష్ట్రంలో ఎక్కడైతే టూరిజం అభివృద్ధి చేయడానికి వీలైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, భూములు ఉన్నాయో, వాటిని ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారో వారికి ఇవ్వటం, దాంతోపాటు ఇన్సెంటివ్స్, ప్రత్యేకమైన సదుపాయాలు, ఎస్జిఎస్డి రీఎంబర్స్మెంట్ కానివ్వండి, పవర్ టారిఫ్లో ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి పవర్ టారిఫ్ ఇవ్వటం కానీ, ఇలాంటి అంశాలు కూడా ఇచ్చి చేయటం వల్ల అటు విశాఖపట్నంలో కానీ, తిరుపతిలో కానీ, అమరావతిలో కానీ అనేక కొత్త హోటల్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా కొత్త హోటల్స్ వస్తున్నాయి. అవి కూడా చాలా టాప్ బ్రాండ్, ఒబరాయ్ కానివ్వండి, హిల్టన్ కానివ్వండి, అట్మాస్ఫియర్ కోర్ కానివ్వండి, మేఫెయిర్ కానివ్వండి, అలాంటి అనేక పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా మన విశాఖపట్నానికి ఎక్కడికి వస్తూ ఉన్నాయి. ఒక పక్కన విశాఖపట్నంలో ఐటీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఐటీ డెవలప్ అయితే అక్కడికి చాలామంది వాళ్ళు టెక్నోక్రాట్స్ వస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశంలో
పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు కూడా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మనం ఇంటర్నేషనల్ డయాస్ మీద, నేషనల్ డయాస్ మీద కూడా చెప్పగలిగాం. వాటి ప్రజలు కూడా అర్థమైంది, విజిబిలిటీ పెరిగింది. అందుకే దీన్ని బాగా డెవలప్ చేస్తున్నాం. ఇది మంత్రి కందుల దుర్గేష్ గారు చెప్తున్నది. ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు 20,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే 7,000 కోట్లకు పైగా ఇప్పుడు ప్రాజెక్టులు ప్రారంభమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పర్యాటక శోభ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆవిష్కరించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు ఆధారంగా కూడా ఒక టూరిజం డెవలప్మెంట్కి ఓ ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో అంటే కేరళ నుంచి కావచ్చు, జైపూర్ నుంచి కావచ్చు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని టూరిజంకి సంబంధించిన వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని దేశవ్యాప్తంగా కానీ అంతర్జాతీయ వ్యాప్తంగా కానీ ఒక పర్యాటక శోభని ఆవిష్కృతం చేసేందుకు కృషి చేస్తున్నట్టుగా మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.